చెర్లపల్లి డివిజన్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన కృష్ణారెడ్డి నగర్, సాయిరాం నగర్, శుభోదయ కాలనీ, సోనియా గాంధీ నగర్ కాలనీ, మారుతి కాలనీ, ఈస్ట్ గాంధీనగర్ ఆయా కాలనీలలో చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్తో పాటు మున్సిపల్ జీహెచ్ఎంసీ శాఖ అధికారులు పర్యటించి వరదకు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. శుభోదయ కాలనీ నాలా ప్రవాహానికి కొట్టుకుపోయిన ప్రహారీ గోడను తక్షణమే నిర్మించాలని బొంతు శ్రీదేవి యాదవ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకి ఆదేశించారు. ద్వారకాపురి కాలనీ, సోనియానగర్ కాలనీలలో మధ్య కాల్వర్టుని తక్షణమే నిర్మించాలని కాలనీ వాసులు బొంతు శ్రీదేవి యాదవ్ మొరపెట్టుకోగా నెల రోజుల్లోపు కాల్వర్టుని నిర్మిస్తామని హామీనిచ్చారు. కృష్ణానగర్ రెడ్డి కాలనీ, సాయిరాం నగర్ కాలనీలకు గత 15 రోజులుగా నాలా ప్రవాహానికి వరద ముప్పుతో ఉండడం వల్ల నిత్యం మురికి నీరుతో సావాసం వెల్లదీస్తున్నారని వాటికి శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని బొంతు శ్రీదేవి యాదవ్ వెల్లడించారు. కృష్ణానగర్ రెడ్డి కాలనీ, సాయిరాం నగర్ కాలనీలలో జోనల్ కమిషనర్తో పాటు బొంతు శ్రీదేవి యాదవ్ పరిశీలించారు. బొంతు శ్రీదేవి యాదవ్తో పాటు ఇంజనీరింగ్ శాఖ బాలకృష్ణ, మనీష్, ప్రవీణ్, సోనియానగర్ కాలనీ అధ్యక్షులు భిక్షపతి వంశరాజ్, నరసింహ వంశరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీకు ప్రమాదం వస్తే నాకు ప్రమాదం వచ్చింది. ఎందుకనంటే అందరూ నన్ను నమ్ముకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. బోనాల పండుగ కూడా వచ్చింది. రోజే అప్పుడు ఎంత చేసిరండి మరి అక్క డౌన్ కదా వాటర్ సీసీ రోడ్ కానీ ఇప్పుడు మేడం మాది ఇల్లు అక్కడ వరకు ఉంది. మా వరకు రోడ్ రావాలి కదా మేడం. ఒకటే చెప్తున్నా, మనము పెట్టించినవి చూపించినవి ప్రతి ఒక్క పని దగ్గరుండి చేపిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా తెలుసు. మీరు నన్ను కలవరు కానీ రోజు కాలనీలో. సో ఎవరి స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళు చేసుకుంటే మా వరకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను మొన్న వచ్చిన కూలీలు అన్నారు, మెష్ పెట్టించిన. ఇప్పుడు నీళ్ళన్నీ బయటకు వచ్చినాయని రాత్రి అన్న ప్రెసిడెంట్ సాబ్ చెప్పిండు. ఇప్పుడు వచ్చి చూసిన గోడ కట్టిపిచ్చేస్తా అంటే గోడ కట్టిపిస్తా అంతే తప్ప ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎప్పుడు కూడా చేయరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడితే ఒకరి అందరూ చేపిస్తా గోడ కట్టి. ఒక్క నిమిషం సార్ వస్తున్నారు చూసినాక అక్కడ చూసినట్టు మేడం కొంచెం ఇది కూడా సీసీ రోడ్ మాకు లేదు. ఇది లేడీస్ ముందు రమ్మనండి అమ్మ కొంచెం రండి. మీ కాలనీ వాసులు అటుండ్రు అంతా ఎప్పటికప్పుడు 24 గంటలు పనిచేసేటోళ్ళు క్లియర్ గా పోతా ఉన్నాయి. చూసేసి అందుకే మాది వరంగల్ మీది వరంగల్. అందరం ఒకటే మేడం. మనకి ఏది లేదు. మనం అంతా కరెక్ట్ పని చేసినామా. లోకల్ తీసుకొస్తాడు పోయి ఉండు. 20 జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో శుభోదయ కాలనీకి మరి డిఈ గారు, ఏఈ గారు వారి స్టాఫ్ తోటి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో 15 రోజుల కిందట మరి ఈ నాలా పక్కపొంటి ఉన్న గోడ కూలిపోయి మరి ఆ వాటర్లో పడిపోయింది. మరి పక్కన ఇల్లులు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారంటే ఇమీడియట్లీ మెష్ పెట్టించడం జరిగింది. మరి నిన్న మొన్న కురిసిన అతి భారీ వర్షానికి మరి
నిన్న కాలనీ ప్రెసిడెంట్ గారు కంప్లైంట్ చేసి మరి మొత్తం వరద అంతా పెద్ద ఎత్తున వస్తుంది, మరి కాలనీ నీట మునుగుతుంది అని అంటే మన రాత్రి వచ్చి నీట మునిగిన కాలనీని చూసినాము. సో SNDP వారికి మరి నాలా వాళ్ళకి అదేవిధంగా మా DEAE గారు మరి 5 మీటర్ల ఈ గోడ అనేది కట్టాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే వాళ్ళతోటి నాలా డెవలప్మెంట్ వారితో మాట్లాడాను. వాళ్ళు వచ్చి ఇప్పుడు వెంటనే దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఆ గోడను కడతానని తెలియజేసిండ్రు. అదేవిధంగా మరి జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి కృష్ణారెడ్డి నగర్ అదేవిధంగా సాయి నగర్ గత 15 రోజుల నుంచి ముంపుకు గురవుతుంది. ఎందుకనంటే ECL నుంచి పైన ఉన్న కాలనీలన్నీ కూడా వరదకి వచ్చి ఆ కుంటలో చేరి కుంట అనేది పూర్తిగా కూడా కెపాసిటీ కోల్పోయి మరి సాయి నగర్ కృష్ణారెడ్డి నగర్ గుండా మరి పరుగులు పెడతా ఉంది. మరి వరద ఉధృతికి నిన్న మొన్న గత 4 రోజుల నుంచి ఎంతో కష్టంగా మరి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులు 24 గంటలు మా AE గారు EE గారు DE గారు మేము ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. మరి ప్రాణానికి తెగించి మన మాన్సూన్ టీంని దించి కేబుల్ వైర్లు అన్నీ కూడా అడ్డం పడ్డాయి. మరి మంచాలు వస్తున్నాయి డ్రైనేజీలల్లో, మరి మెత్తలు వస్తున్నాయి, ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ కూడా ఆ డ్రైన్లోనే వెళ్ళినాయి. కాబట్టి నీళ్లు తట్టుకొని ఇంట్లకు బ్యాక్ తన్నుతూ ఉన్నాయని మొన్న అంతా కూడా క్లీన్ చేయాలి. మరి మొన్న క్లీన్ చేపియంగానే నీళ్లు సాఫీగా సాగిపోయిన ఏ కాలనీ ముంపుకు గురి కావాలి. మరి నిన్న పడ్డ పెద్ద వర్షానికి మరి ఈరోజు సాయి నగర్ అదేవిధంగా కృష్ణారెడ్డి నగర్ మరి గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా మునుగుడికి గురి కాని ఈ 2 కాలనీలు అస్తవ్యస్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము చూసి చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన చర్యలన్నీ కూడా చేపడుతున్నాం. ఈరోజు మరి నిన్న నేను వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి అన్న ఆదేశాలతోటి ఈరోజు పూర్తిగా కూడా యంత్రాంగం అంతా కదిలింది. మరి కదిలి ఈరోజు ఉదయం వచ్చి మరి పూర్తిగా కూడా ఆ కుంటను చూసినాం, పక్కనున్న TIFR గోడ లేనంతా చూసినాము, సాయినగర్ చూసినాము, రెడ్డి కాలనీ చూసినాము, సో కృష్ణారెడ్డి కాలనీని చూసినాము. అదేవిధంగా జైలు నుంచి వచ్చేది మరి ఇక్కడ కూడా అవుట్లెట్ లేదంటే జెడ్సీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అంశాన్ని చూపించినాము. మరి రేపు స్టాండింగ్ కౌన్సిల్ మాకుంది. మరి కృష్ణారెడ్డి నగర్ అదేవిధంగా సాయి నగర్కి శాశ్వత పరిష్కారం చూపుతూ బాక్స్ ట్రైన్ కోసం నిధులను తీసుకొస్తున్నానని దయచేసి సాయినగర్ ప్రజలారా అదేవిధంగా కృష్ణారెడ్డి ప్రజలారా భయభ్రాంతులకు లోను కాకండి. మరి వెంటనే చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.